అందరికీ ప్రైజ్లాడండి. చూడండి, మేరీమాత తల్లి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, స్త్రీలలో అందరిట్లో ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే మన మేరీమాత తల్లి ఒక్కరే, యేసయ్య తల్లి. కాబట్టి యేసయ్య తల్లి ఎందుకు అయ్యారంటే పరిశుద్ధంగా ఉన్నారు. ఈ తల్లి పరిశుద్ధంగా ఉండి ఒక్క తప్పు చేయకుండా దేవునికి ప్రార్థన చేసుకుంటూ, తను ఎంతో పేదరాలైనా కూడా బీదరాలైనా కూడా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని జీవించారు ఆ మేరీమాత తల్లి. దేవునికి మన ఆస్తి, అంతస్తులు, అందాలు అవన్నీ అవసరం లేదండి. దేవుడికి మన మనసు కావాలి, మన హృదయం కావాలి, మన పరిశుద్ధత కావాలి, మన మంచి మార్గంలో నడుచుడే కావాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎన్నుకుంటారు. ఆ తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది పరిశుద్ధమైన జీవితాంతం. ఒక ఆడపిల్ల ఎంత పవిత్రంగా ఉంటే ఆ దేవుడి తల్లిగా ఉంటారు. అంత పవిత్రంగా ఉంది కాబట్టి ఆ తల్లి దేవుని తల్లి అయ్యారు. ఆ తల్లి దగ్గర నుంచి మనము ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం అందరం నేర్చుకోవాలా, ఆడవాళ్ళు ముఖ్యంగా. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఆ మేరీమాత తల్లే కాదు, మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అది దేవుడికి ఎంతో పెద్ద గిఫ్ట్. మనం అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.